అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు నామస్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? పరిశుద్ధులైన దేవుడు మనకి ఎంత గొప్ప వాగ్దానాలు ఇస్తూ మన దినాన్ని దేవుడు స్థిరపరుస్తూ నడిపిస్తున్నాడు. ఈరోజు చక్కటి ఆశీర్వాదపు వాగ్దానం విందాము. ఆదికాండము 26వ అధ్యాయము 13-14. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని అందు అసూయ పడిరి. ఈ వాగ్దానం ఇస్సాకు గురించి రాయబడింది. ఈ ఇస్సాకు ఎవరంటే అబ్రహాం యొక్క కుమారుడు. అబ్రహాం ఆల్రెడీ దీవించబడిన గొప్ప ధనవంతుడు. కానీ దేవుడు ఇస్సాక్ని కూడా దీవించడానికి ఇష్టపడ్డాడు. ఇస్సాక్ యొక్క దీవెన ఏంటంటే కరువు కాలంలో ఒక విత్తనం వేశాడు, 100 ఫలం పొందుకున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఒక విత్తనాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు 100 ఫలం పొందుకుంటావు. ఆ విత్తనం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఈరోజు ఈ వాగ్దానం పట్టుకో. అయ్యా, నువ్వు ఇస్సాక్ని నువ్వు దీవించావు కాబట్టి అతడు మిక్కిలి గొప్పవాడే అయ్యేంత వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు. అలాగే నన్ను కూడా అభివృద్ధిలోనికి నడిపించాను. అన్ని విధాలుగా దేవుడు ఆస్వాదిస్తాడు. ఇస్సాక్ యొక్క ఈ శత్రువులు ఇస్సాక్ పట్ల అసూయ పడ్డానికి కారణం ఏం తెలుసా? ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా కూడా దీవెన పొందుకుంటున్నాడు. మరి ముఖ్యంగా ఆయన ఒక చోట బావి త్రోతే జలాల ఊటలు వచ్చేవి. వెంటనే అక్కడున్న ప్రాంతపు వారు ఇది మావి అని చెప్పేవారు. ఆ తర్వాత ఇంకో చోట తవ్వితే అక్కడ బావి నిండా నీళ్ళు వచ్చేవి. అలాగే వారు అసూయపడి వాదనలు చేసుకుంటే ఇది మీది కాదు తరిమి వేస్తూ ఆ యొక్క తవ్విన బావిని పూర్తి చేస్తూ ఉండేవారు. సో ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా దీవెన పొందుకుంటున్నాడని అసూయపడ్డారు. నిజమే, ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా జలాలు గల ఊటలు ఆయన వెంట వెళ్తూ ఉన్నాయి. ఇస్సాకు మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి ప్రాంతం మీద లేదు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు ఈ లొకేషన్లో ఈ ప్రాంతంలో నేను దీవించబడతాను, ఈ కంపెనీ నాకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు. కాదు, దేవుని ఉద్దేశాలు వేరు. ఆయన చిన్న అల్పమైన వాటి నుంచి గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే మొదట నీ స్థితి కొద్దిగా ఉండి నన్ను కొద్ది మహాభివృద్ధి పొందుకుంటాం. ఈరోజు నీవు కూడా ప్రభా యేసయ్యా, నాది చిన్న విత్తనమేనైనా నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ జీతాన్ని నీ విత్తనాన్ని దేవుడు వృద్ధిలోనికి నడిపించబోచున్నాడు. అందుని బట్టి వాగ్దానం వింటా ఉంటున్నాడు. ఈ ఉదయకాలము దేవాది దేవుడు ఈజ్ అ గాడ్ హూ ఇస్ గోయింగ్ టు ఇంక్రీజ్ యు. కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాను. ఇస్సాకుని దీవించిన దేవుడు నిన్ను దీవించును గాక. పరిశుద్ధుడ మహోన్నతుడవు తండ్రి నాయన, మాకు అభివృద్ధిని కలుగచేసే దేవుడు నాయన ప్రభ. మేము వేసిన ప్రతి ఒక్క విత్తనాన్ని నాయన ప్రభ తండ్రి భూమిలో నాటబడినది మొదలుకొని నాయన దాన్ని విస్తరింప చేయడానికి నువ్వు మనసు పూనుకున్నందుకు నీకు వందనాలు. ఈరోజు మేము చిన్న జాబ్ చేసిన, చిన్న బిజినెస్ అయినా, నీ కొరకు చిన్న పని చేసిన, చిన్న మినిస్ట్రీ అయినా కూడా అయ్యా రానున్న దినాల్లో గొప్ప వ్యక్తులుగా, గొప్ప మినిస్ట్రీగా, గొప్ప బిజినెస్గా, గొప్ప జాబ్గా నువ్వు చేయబోచున్నందుకు నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో గివ్ దెమ్ ద ఇంక్రీజ్ దట్ దే వాంట్ లార్డ్. ఈరోజు మేము ఈ వాగ్దానం నమ్మి నేను స్తుతించి నమస్కరించి ఈ యొక్క వాగ్దానాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాగ్దానం విన్నాం కదా, యేసయ్య నామంలో మీరు పొందుకున్నారని నమ్మండి. ఇఫ్ యూ బిలీవ్ దిస్ ప్రామిస్ రైట్ ఇన్ ద కమెంట్ బాక్స్, గాడ్ విల్ ఇంక్రీజ్ మీ. నన్ను గొప్ప వ్యక్తిగా దేవుడు చేయబోచున్నాను నమ్మి రాయండి. దేవుడు మిమ్మల్ని ఈ రోజు నుంచి గొప్ప వ్యక్తులుగా చేయను గాక. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ది లార్డ్.